పతంగుల పండుగ దగ్గరకొస్తున్నదంటే మస్తు పరేషానే ఉంటదోల్లా. ఆ షీమకండ్ల షేనోని మాంజ పాడుగాను మనుషుల కుత్కెలిపోతుంది, పిట్టెల ఆవుసు తీస్తుంది, సకల జీవులకు పానగండమే అవుతుంది. దాంతోని ఎంత సంబరం ఉంటుందో అంతకు మించి డేంజర్ ఉన్నదని చైనా మాంజను ఎప్పుడో బ్యాన్ పెట్టినాయి సర్కార్లు. కానీ ఆడాడే ఇంకా చైనా మాంజ గల్లీ గల్లీకి చేరుతూనే ఉన్నది. ఆ చైనా మాంజ మహమ్మారిని అరికట్టేటందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న రంగంలోకి దిగిండు. పతంగుల పండుగ పేరు మీద ఖైరతాబాద్ ప్రజలకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిండు. చూడుండ్రి మరి ఆయన ఏం ఆఫర్ పెట్టిండో. పతంగులు బగ్గ మీదికి పోవాలన్నా పోయినాక గాల్లే గలవకుంటుండాలన్నా పతంగితోని పాటు దారం గట్టిగుండాలి. దారంలో దమ్ము లేకుంటే పతంగి కాటగలిచిపోయినట్టే, పిల్లగాండ్ల సంబురం చిన్నపోయినట్టే. దానికోసానికి గట్టిగుండేటట్టు ప్లాస్టిక్, సింథటిక్, నైలాన్ అసొంటి గట్టి వాటితోని సీమకండ్ల శైనోలు గాని పెట్టిన దరిద్రపు మాంజాదారాన్ని మన మీదికి పెట్టిండ్రు. ఇక మనోళ్ళు ఆడుకుంటా గాలిపటం ఖరాబు కాగానే దారాలు తెంపి ఏడవడతాన్ని ఇడిచిపెడుతున్నారు. ఇక ఇవి తొవ్వల మీద పోయేటోళ్ళ మెడలకు చుట్టుకొని కుతికెలు తెంపుతున్నాయి. పతంగుల పండుగ అంటే పట్నం దిక్కు ఇంకింత ఎక్కువనే జోషుంటదాయే. పట్నం చుట్టుముట్టు కలుపుకొని 10 మంది దాకా చైనా మాంజతోని పరిశాన్ల పడ్డరు. కుతికెలు కోసుకపోయి ఆగమైండ్రు. బండ్ల మీద నుంచి పడి దెబ్బలు కూడా తాకించుకున్నారు. పానాలు కూడా ఒయ్యే కాడికి వచ్చింది కొందరికి. ఇట్లనే ఇడిచిపెడితే ఇంకింత పరిశాన్ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమన్న బ్యాన్ అయిన చైనా మాంజను అమ్మేటోళ్లను వట్టించినోళ్లకు సీక్రెట్ గా మెచ్చుకునే కార్యం ముంగటేసుకున్నాడు. ఏదన్నా షాప్ లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు దృష్టికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్ గా పెట్టి వారికి 5,000 రూపాయల మేము వాళ్లకు గిఫ్ట్ ఇస్తాం. చైనా మాంజా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో, హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో అమ్మొద్దని మా డిమాండ్. కానీ మా నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులు అయినా పెద్ద షాపులు అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్ మా యొక్క పార్టీ తరఫున, మా నియోజకవర్గం యొక్క నాయకుల తరఫున నేను గిఫ్ట్ ఇస్తాను. పాడు చైనా మాంజా నమ్మేటోళ్లను వట్టిండ్రి, 5,000 రూపాయలు జోబులు వేసుకోండ్రి. సమాచారం ఇచ్చినోళ్ల పేరు దాచి పెడతారట. చిన్న దుకాణం కెంచి హోల్సేల్ పెద్ద దుకాన్ల దాకా మాంజా కనబడితే అస్సలకే ఇడిచిపెట్టేది లేదట. కొంచెమంత పాత స్టాక్ ఉన్నది ఒడిసేదాకా అమ్ముకుంటామని చిన్న దుక్నపొల్లు చెప్పినా పెద్ద దుక్నపొల్లు దొంగసాటుగా నడిపించినా కేసులు పెట్టి లోపటేసుడేనట. హోల్సేల్ పెద్ద దుకాన్లల్లో మాల్ ఎప్పుడో కథమయ్యే ఉంటది. కానీ చిన్న దుక్నపొల్లు రూపాయి ఆశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకోకుండ్రి, సరేనా? ఈ చైనా మహమ్మారి అంతటున్నది కాబట్టి మన తాన కూడా ఈ ఆఫర్ పెడితే మంచిగుండని అనుకోబట్టిండ్రు. దానమన్న ఆఫర్ చూసిన కడమ నియోజకవర్గాల పబ్లిక్.